హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ ప్రొడక్షన్. మా వీడియోస్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ముందుగా మా మర్విన్ వీడియోస్, మా మర్విన్ ప్రొడక్షన్, మా మర్విన్ బ్లాగ్స్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన దేశానికి వెన్నుముకైనటువంటి రైతన్నలకు, దేశ రక్షణ కోసం పోరాడుతున్న జవాన్ అన్నలకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని మా మర్విన్ టీం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఈ పండుగను చాలా బాగా జరుపుకొని మా వీడియోస్ ని చూస్తూ మీరు ఆనందిస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోయి మమ్మల్ని అభిమానించి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం అయితే మా ఛానల్ ని బాగా సపోర్ట్ చేశారు, మాకైతే ఒక మంచి పేరు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం కూడా అలాగే సపోర్ట్ చేసి ఇంకా ఎవరైనా మా ఛానల్స్ ని మర్విన్ వీడియోస్, మర్విన్ ప్రొడక్షన్, మర్విన్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సంవత్సరం కూడా మాకంతా శుభమే కలగాలని, మీరు కూడా మీ దీవెనలు మాకు అందియాలని మా టీం కోరుకుంటూ, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అవి ఎవరు కనిపించలేరు కదా. గింత మామిడాకు 2 మామిడి పిందెలు తెంపుకపోదాం అంటే అడగకుండా తెంపుకపోతే ఏమంటారు? ఓ రమేష్ అన్న, ఈ 2 మామిడాకులు ఒక మామిడి పిందె తెంపుకోనా పండుగకు? మంచిదన్న, తెంపుకొని అయితే తెంపుకోమన్నాడు కానీ మరి అందట్లేవు కదా. ఇక్కడ అందట్లేదు కదా ఒక పింజ. ఆకులు కూడా తెంపుకోపోవాలి కదా ఎట్లయినా. రెండు పింజలు 4 ఆకులు ఏం చేసుకుంటాం ఇదంతా? ఇగో 2 తెంపుకున్నా. దేవుడా నీ బాంచను ఈ సంవత్సరం కూడా మంచిగా మేమందరం మంచి పిల్ల పాపలతో చల్లగా ఉండాలి, మంచిగా పంటలు పండాలి తండ్రి. నీ బాంచను అందరం మంచిగా ఉండాలి. వీళ్ళు ఇంకా అత్తలేరు కదా, ఇప్పుడు రమ్మన్నా. ఏందయ్యా ఈయన కూర్చునేవేంది? ఎక్కడ పని అక్కడనే ఉన్నది. బిడ్డున్నాళ్ళు అత్తాలని చూస్తానే, వాళ్ళ కోసం ఎదురు చూస్తానా? కొత్త ఎందుకు రమ్మన్నావయ్యా? రేవులేదు తావులేదు, నీకు చేదు పండుగ పిలుచుకుంటారా? ఏవో పిచ్చిదానా, నాకు తెలియదానే. కొత్త అల్లుడిని తీసుకురావద్దన్న సంగతి నాకు మాగేరికే. పెద్ద బుజ్జోళ్ళకు పండుగ లేదు కదా అని పెద్ద అల్లుడు పెద్ద బుజ్జిని రమ్మన్నానే, వాళ్ళ కోసమే చూస్తానా. ఇంకా రాకపోయే బిడ్డ ఏందని ఎదురు చూస్తానే. ఓహో పెద్ద అల్లుడా? మరి తిక్కలోనికి ఇట్లా రమ్మన్నా. అయ్యో పాపం పాడుడు, నాకు చెప్పనచ్చనేమి అల్లుడు కాదు. తిక్కలోడు అంటానే అల్లుడు కాదే దేవుడు. ఇగో ఇంకా సామాన్కి ఇట్లా దేపోరాదయ్యా, పప్పు ఇట్లా ఏమన్నా లేదు ఇంట్లో. తెత్తా పప్పును ఇంకేడిది, పప్పు బెల్లం అంతే పట్టుకొని రాపో. చింతకాయలకి ఇట్లా అన్నీ పో చెప్పండి రాపో. పోతాను. గోధుమ పిండి కూడా నానే. అయ్యో మర్చిపోయినా, అయ్యో గోధుమ పిండిదే. సరే ఇంత మైదా పిండి కూడా పట్టుకరా. తెత్తాపా చెప్పండి రా. వెళ్ళి అత్త ఇప్పుడు అత్తడో ఏం కాతో ఈయనే జాము. ఇంకెంత దూరం ఉన్నది మీ ఇల్లు? ఎంత దూరం అంటారవా? ఈ డొక్కు బండి పట్టుకొని ఎప్పుడుంటావు? ఎప్పటికీ రిపేర్లేనా? ఒక్కనాడన్నా ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాను ఉన్నదా నీకు? ఎప్పటికీ 50 రూపాయల పెట్రోల్ కొట్టిస్తారే అది ఆడికెళ్ళి ఇటు దాకా ఉరికత్తదా? ఏమో ఎంత దూరం ఉన్నదని అడుగుతాను. ఏంది ఫుల్ ట్యాంక్ అయిపోయాల? మరి లేకపోతే రోజు నైట్ నువ్వు పోతలేవా? అల్లా అది కూడా నువ్వు పోసినట్టు అది పోతేనే నడుతుంది. ఉట్టిగానే ఉరుకుబంటూ ఉరుకుతుందా? ఉరకది, నీకు నీ అయ్యకున్నట్టున్నది మోరా. మా మీద పడేటు తప్పితే ఏముంటది దీనికి? దుబ్బరా అదే చూసుకుంటుంటాను. నల్ల మొగపడు నీకు ఇంకా దొబ్బ అన్న. బస్ ఎక్కి పోతా అంటే ఏమో ఎండల వాడి తిప్పించుకొస్తాను. ఇంతసేపు ఉడికినా ఇంకా ఉడకలే పలక మీదనే ఉన్నది పప్పు చల్లకుండా. ఇల్లు వచ్చింది. అయ్యా అత్తాలు అంత మంచిగా బిడ్డ? అల్లుడు అంత మంచిగా నానయ్య? అంత మంచి. ఏంది ఇగో బిడ్డ అల్లుడు రావయ్యా? ఏంది అల్లుడు వచ్చిందా? అయ్యా వీడు వచ్చిందా?
అంత మంచిగా బిడ్డ లోపలికి రాలి కాలు కడుక్కొని రారా, అదే లోపలికి రా కాలు కడుక్కొని. అయ్యో వీడి దాకా వచ్చినా ఇంట్లో దాకా రానా కానీ మంచినీళ్ళు లేపోరా అదే కొంచెం అటు జరగరాదు. అంత మంచిగా బిడ్డ మంచిగానే, మీరు మంచిగా ఉన్నారా? ఏంది ఎంత షూట్లు వచ్చినాయి తల్లి? ఓ అక్కడ బండ అయింది, అక్కడికి వెళ్ళి దొబ్బుకుంటూ వచ్చినావు. ఎందుకు ఆగింది? నా బిడ్డని ఎండలో దొబ్బుచ్చుకుంటూ వచ్చినావా? ఎందుకు ఆగిందంటే బయట కాగదా అమ్మా, పెట్రోల్ అన్న కదా ఒడవదా? చూసుకొని పోయించుకోవానే పెట్రోల్. ఇక నువ్వే చెప్పాలి చూసుకునే వాటి గురించి. పేరు దండ కొడితే నా బిడ్డ నడిపించుకొచ్చినవా? ఓ నీ బిడ్డగా నడిచింది తీ. తిక్కలుడిదాపురం ఏంటి తల్లి? ఏంది తిక్కలోడ కాదే అంటే నీకు నీ అయ్యకు బాగా కోపం వస్తుంది. ఈ పండుగకు అల్లని పిలుచుకున్న దిక్కులేదు నీ అయ్యకు, నేనే సిగ్గు లేకుండా రావన్నా? ఏ ఊకోరాదే అల్లుడు, ఉగాది పండుగనే చేదు పండుగకి అల్లుని పిలుస్తారా అనయ్య? అగ్గో వచ్చింది మా వచ్చింది దానా అన్నదా. నేను ఇవ్వరు దాకానే వచ్చిన. ఇక మంచిగా బిడ్డ అంటాను. ఎప్పుడు వచ్చినావు? అయ్యా కూర్చో. కూర్చుంటే తీ. అంత మంచిగా అంత మంచిగానే. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? మేము ఇవ్వరు దాకానే వచ్చినాం అక్క. ఆరోగ్యం మంచిగా ఉంటుందమ్మా? మంచిగా ఉంటుంది. కాదత్త ఇందాకేమన్నావు ఉగాది పండుగ చేదు పండుగ అల్లు లెవెల్ రావద్దని అన్నావు, మళ్ళీ పెద్దలుడు ఎట్లా వచ్చిండు? నాకెరికే నీకు పెద్దలుడు అంటేనే సంబరం. ఈ చిన్నోడే గంగలో ఉడకపోయినా మంచిదే. ఏ ఊకోరాదే నువ్వు ఎట్లా మాట్లాడతావు? కాదే బాబు, ఈ తిక్కలోడు ఎప్పుడు వచ్చిండే? ఈయన ఏడికి వచ్చినా కూడా గిదే కొంచెం పడతాడు. పండుగ లెక్కనే ఉండనియ్యాడు. ఈయన ఎందుకు వచ్చిండే? ఏం చేయాలి బిడ్డ, నా కర్మ. మీరు గిసుండలేనే మీరు విలువకుండా వచ్చిన సిగ్గు లేకుండా. అరే అట్లా కాదే, నీకు ఓడి చెప్తోటి అర్థం చేసుకుంటేమే. ఇది ఉగాది అంటే చేదు పండుగ, అల్లుళ్ళు రావద్దు. ఏంది చేదు పండుగ అంటే నేనత్తే చేదు అవుతుంది, నీ పెద్దలుడు అత్తే తీయగా బెల్లం పానకమా నీ పెద్దలుడు? పొద్దుగా ఏమంటివే? ఈ తిక్కలు రానంటివి కదా, వీడు అత్త అంటే నేను రాకనే పోదును. అరే నాకేం తెలుసయ్యా, పొద్దుగల మా బాబుకు ఫోన్ చేసినప్పుడు ఈయన అత్తండి అని చెప్పలేదు. చెప్పదంటే నేను చెప్పపోదునా నీకు? వాడు అత్త నేను రాకనే పోదు. పొమ్మంట ఏంది? ఏ రాయ పోదా. అరే అరే మోడని దండం పెడితే ఆగవా, ఎటుపోతావు? పుల్లని ఇంత వరకు దాకా ఎండలో తప్పించుకొచ్చినావు బండిని, మళ్ళీ ఎండలే సంపరాదాన్ని. నీకు నీ పెద్దలుడే కావాలి. అయ్యో ఎట్లా చెప్పాలి బిడ్డ, ఉగాదికి రావద్దయా చేదు పండుగకు. కొత్తలుడు ఏం పాపం చేసిండు? దేవుడా, నువ్వు రావద్దని కాదయ్యా మా బాపు ఉద్దేశం. కొత్తగా లగ్గం చేసుకున్న కొత్త అల్లుడు దసరా పండుగకి రావచ్చు, సంక్రాంతికి రావచ్చు, దీపావళికి రావచ్చు, ఆకాశ పండుగకి రావచ్చు, అన్ని పండుగలకు రావచ్చు. కానీ ఉగాది పండుగ అనేది చేదు పండుగ అంటారు. ఆ పండుగకు కొత్త అల్లుడు రావద్దు. కొత్త అల్లుడు అనేది తీపిగా ఉండాలి కానీ చేదు పండుగకే ముందుగా లచ్చుడు ఎందుకని బాపత్త అంటాడు. ఇది మన వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం. దాని గురించి అత్తన్నాడు కానీ నేనేం పాపం చేసినా పెద్దల్లుడేనా? నువ్వు అల్లుడివే, ఆయన అల్లుడేనే, గట్లెందుకు అనుకుంటున్నావు? మీరు వచ్చేది తినొచ్చు, ఈ కొంప మీద కూడా అన్ని దోసుకోవచ్చు కదా. పెళ్ళైన కొత్తలో నేను కూడా రాలేదు ఉగాది పండుగకు. ఇప్పుడు అంటే మాకు పండుగ లేదు కాబట్టి పిలిచిండు. నేనెందుకు వస్తుండ్రా? లేకపోతే మా ఆయన కొంచెం పడబడుతుంది. వాళ్ళ బాబు చచ్చిపోయింది కనుక రమ్మన్నా. మరి మీ బాబు కూడా చచ్చిపోయిందా చెప్పు పిలుస్తా. ఏం మాట్లాడుతున్నావు? కాదు వచ్చిన కాజలు చూస్తానా, నువ్వు నీ పెద్దలను మంచి కూర్చొని ఊపుకుంటే ముచ్చట పెడతారు, నన్ను నిలబెట్టిర్రు. ఇదేనా నీ పద్ధతి? నీ దండం పెడతా పెద్దలు చూసిన కూర్చో. ఈ తిక్కలంతా తీర్థం పోతుంటే ఎక్క దిగ సరిపోయిందట, ఇక పండుగ అయినట్టే ఉన్నది. మగ్గి గడ్డలు గిద్ద గట్టిగా ఉన్నాయి. ఏమో రా గట్టిగా ఉన్నాయి, గంటకే షాక్ తోటి ఇట్లా గీరమంటలేనా బిడ్డ? బెల్లం చెప్ప కొత్తే చేతికి వస్తుందమ్మా. ఇగో చూడు. ఓ బిడ్డ ఏడుగోసుకునేవు మరి పైలో పట్టు చాలా బెల్లానికి ఇది తీయకుండా బిడ్డ. మళ్ళీ బాగా తిరుగుతాడు. ఇక నీ అల్లునికి అయితే తీయగా కావాలి. చిన్న బిడ్డ ఎంతసేపు రా పిసుకుదా? గట్టే పిసుకుతారా? ఏ నాకేడత్తదే, ఏమన్నా పండుగ అయితే మీ అల్లుడే అన్ని వేసి పెడతాడు. నా రెక్కలలో బలం ఏడున్నది పిండి తీసుకోవడానికి. ఓవా కుంపదీసి పిలుస్తావా ఏందే పిండి విసుకుమని? ఆయన అసలే కొంచెపోడు, వచ్చి దాన్ని పీక విసుకునే విసుకుతాడు. నీ అవ్వగారింటికి తీసుకొని నాకు పని చెప్తావా అని మళ్ళీ దాని ఇంట్లో పెడతాడు. నువ్వు సప్పేక్కుకో. ఓ బిడ్డ అసలు ఇంకలోడిని బాంచం ఆకురాజులాగా ఏందే అల్లుడు మంచిగా చూసుకుంటాడా? మంచిగా ఉంటాడా? ఆయనకేందమ్మా, ఆయన గురించి నువ్వు రందే పడకు. నన్ను మంచిగా చూసుకుంటాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటా. నువ్వేమన్నా రంది పెట్టుకోవాలన్నా భయపడాలన్నా దాని బతుకు గురించి రంది పెట్టుకో. నా గురించి ఏం బాధపడకి. అవు బిడ్డ తిక్కలోడు మంచిగా చూసుకుంటాడా?
ఏం మంచిగా చూసుకున్నాడే, నువ్వే అనబడుతుంది తిక్కలోడని. ఊరి మీద పంచాయతీలు అన్ని పట్టుకొచ్చి ఇంట్లోనే పెడతాడు. గింత నిమ్మలం ఉంచాడు, ఎప్పటికీ ఏదో ఒకటి. ఏం చేయాలి బిడ్డ, నేను మంచి అల్లుళ్ళు అనుకున్నా, నా బిడ్డలు మంచిగా సుఖపడతారు అనుకున్నా, మంచిగా బతుకుతారు అనుకున్నా, కానీ ఇంత గోసపుచ్చుకుంటారని నాకు తెలియదు బిడ్డ, ఇంత తిక్కలోడు అని నాకు తెలియదు. కాదే అమ్మా, ఇచ్చేటప్పుడు నువ్వు ఆయన గుణం వేసి ఉంటుంది, ఏందని చూసుకోకుండానే ఎట్లిచ్చినవే నువ్వు. మళ్ళీ గింతలేడు గంతలేడు తాడి చెట్టు దీడి కట్టుకున్నాడు. నేను అద్దన్న బిడ్డ, అద్దంటే మీ అయ్యి ఊకుంటాడా? చెయ్యే, ఏమైతుంది, చెయ్యి నీకు తెలియదే పిచ్చిదానని నన్ను గదిరిచిన బిడ్డ అయితే తిన్న బిడ్డ పెండి అయితే కావాలనుకున్నా. ముద్ద బంతోలు ఉన్నది తీసుకొని ఆ కాట్ల కురకాసోలు ఉన్నాడు గాయన కప్ప నా బిడ్డ నేను ఎండలో దొబ్బుకొచ్చిండు, బండి దొబ్బు అంటే ఎండలు ఒప్పటేసి ఉంటాను నా బిడ్డకి అయితే. చల్లే ఆ రొట్టెలు చేయి గాలి పిసుకున్న అక్కడికి. ఇక్కడ అయ్యారు ఇంటికి వస్తాడమ్మా. రాడయ్యా, మనమే గుడికాడికి పోవాలి. అది కూడా వాసే, పండుగ పూట అందరి ఇంట్లో తిరగాలంటే ఎందుకు తిరుగుతాడు కాదా మరి? అయ్యా పొలం ఎట్లున్నదే? ఏమైనా తెలుసు, నాటేటప్పుడు పోయినా మళ్ళీ పోయినా చూసినా. నువ్వు నిన్నెందుకు అడుగుతాను మరి? ఇంకా రోడ్డు కింద భూమి పోతేనే సపోర్ట్ చేయకపోతే సరి చేయకపోతే, ఇంకా పొలం కాడికి పోతానా నేను పోతానా అని అంటాడు. ఏంది సపోర్ట్ చేసేది? 8 ఎకరాలు పోయినా నేను ఎకరంగా ఉంటాం తెలుసా? మరి అంటావు, నువ్వు నీ అయ్యే లెక్కనే తాపరమైనవు. అయినా మాపటి పొట్టి తాగేది కానీ నువ్వు పొద్దు మాపు తాగుతావు. అసలు ముందే కిసుంటాను అని నాకు తెలియకపోయా. ఏమో ఎరకలేకపోయి ఎనుగుల్లో పడ్డట్టు అయింది నా బతుకు. పోయి నా పోరి గొంతు కోసినట్టు అయింది నీకు ఇచ్చి. అయ్యా సుగుణాకరు, పొలం ఎట్లున్నదయ్యా? పొలం అమ్మా కాలు నీళ్ళు బంద్ అయినాయి, ఇక అంత ఎండకపోతుంది. లాస్ట్ పిన్ చేసేది ఉన్నది ఇక. అయ్యో ఎట్లా మరి వాళ్ళ ఇంజన్ అన్నాడుగా పోయినావా? ఇంకో బైక్ అడిగిన ఆ పైప్ వేయాలి, అక్కడి నుంచి ఇక్కడికి పైప్ వేయాలంటే దగ్గర 5-6 వేల పైసలు అయితే ఇప్పుడు. అరే పైప్కి ఎంత అయితే మా అంటే 4,000 5,000 అయితే నేను చదువుతా తీయమయ్యా అవి. సరే మా లాస్ట్ పిన్ కదా, ఒకసారి 2 తల్లు పెడితే అయిపోతుంది. ఆ పైపు కనుక చేస్తా. 2,000 అప్పియరు? అది అప్పేందుకు నీకు, అప్పేందుకు ఏం చేసుకుంటావు పైసలు? కాదు మా అంచనా కోపం. 4,000 చదువుతానంటాను, అదే 2,000 అడితేనే పాపం. అరే నాకు పైపుగా నీకు 2,000 నువ్వు ఏం చేసుకుంటావు? ఏదైనా పని చేస్తానంటే ఇస్తారు కానీ 2,000 అప్పి రాదంటే ఇస్తారా? ఖర్చులకు అవుతాయి. 4,000 ఏం పుణ్యానికి ఇస్తలేడు మామ, మళ్ళీ నేను ఇయ్యనా మామకు? మీరికే మీ గురించి నేను అడుగుడే తప్పు కానీ అసలు ఈ బచ్చాల సంగతి ఎక్కడికి వచ్చింది? వీళ్ళు చేస్తాలా ఏం చేస్తాను ఇంట్లో అందరు కలిసి? అత్తమ్ముందు వాళ్ళిద్దరు చేస్తాలే. ఏంది నీ బిడ్డ ఇట్లా అవుతుందా? ఎట్లా చేస్తాను? దానికి ఒక వంట రాదు మన రాదు, యూట్యూబ్లో చూసి అడ్డమైన గడ్డి అంతా తెచ్చి నాకు పెడుతుంది. ఎక్కడ దాన్ని వంట కట్టిరు నాకు? నీ అంట కట్టినవాటి నాకు నా బిడ్డ ఎట్లా అంటే దొరికానా? బంగారం లెక్క అంటే దొరికానా? ఏదో సార్ తిను తెలుస్తుంది, బంగారం లెక్క అంటుంది అట. అబ్బో చూసినావానే? వెన్నెల మంచిగా అంటుంది, ఈ రజనీకాంత్ సూపర్ అంటుంది తెలుసా? ఏంది మంచిగా అండి, అది తించడమే ఏర్పాడు. అయినా నువ్వు బయటదే నేర్చున్నావు, ఇంటికాడ ఏం తింటావు? ఫ్రైడ్ రైసులు బిర్యానీలకు అలవాటు అయినావు బాగా. బయట ఫుడ్కి అలవాటు పడ్డాడు, హోటల్ మేకానా అంతే కదా? అంత తప్పంత అంటాను కదా. నీది కాకుండా ఇవ్వాలి మరి. వీడికి అచ్చలే తప్పు ఉన్నట్టున్నది అసలు. అచ్చుడే తప్పు కాదు, అసలు నేను రమ్మని కూడా అనలేను. నీకు దండం పెట్టి చెప్పాలి. కొత్త నువ్వు రావద్దే, కొత్త పెళ్లి చేసుకొని రావద్దే అంటే వచ్చినావు నువ్వు చచ్చినట్టుండు. ఇట్లా కొంచెం పడితే ఎట్లా మామంటాడు? నేనే కొంచెం పడతానట, నువ్వే అయిన దానికి కాని దానికి కొంచెం పడతాను. చూసినావానే అల్లుడు అంటే ఎట్లున్నది? నా పెద్దల్లుడు చూడు, ఏది పెట్టినా కారం మెతుకులు పెట్టినా కానీ పదార్థం అని తినిపోతాడు. ఇక నువ్వున్నావు అంత ఉడుకుతాను కాదే, గీచి తువాలతో ఇసురుకో. మామా అట్లా బయటికి వేద్దాం. బయటికేటే ఇప్పుడు ఊక మామా తెలవనట్టు అడుగుతావు. అట్లా బయటికి వేద్దా? బయటికెటు ఇంతమంది రావడానికి వెళ్తాను, బయటికెటు అంటాను. ఓ నీ కడుపు చల్లగుండు. మంది అవుతావు, పండుగలే మంది అవుతావు, కడుపు కొట్టుకపోతుందా? బంగారం వస్తుంది ఉగాది పండుగ తాగుతానికి పోదాం అంటే మీ తమ్ముడు. ఓ తమ్ముడు, ఈ ఉగాది పూట పచ్చడి తాగాలి కనుక మందు తాగుతారు ఎవడన్నా? అన్ని తిక్క మాటలు తిక్క పనులు. కానీ మామని కావాలని వరుతావు కదా నువ్వు. ఇలా ఒక్కరోజన్నా కొంచెం ఉపవాసం రాదు? నేనేం అట్లనే మీ ఇద్దరు నచ్చదు కానీ తీమా, నా పని నేను చేసుకుంటా, మీరు పని మీరు చేసుకోరు. ఇక పో తాగన్నారా పో నువ్వు మరి పోను పో. ఊకా నాకు తెలియదా పండుగని? మరి తాగతానికి పోదామా మామా? ఈ 200 వేస్తావా? పండుగ తాగరు నాకు తెలుసు. మరి అట్లా దేవుకు రావాలి. ఇక అన్నం చూసి నేర్చుకోరాదు నువ్వు. నేను నిన్నే చూసి నేర్చుకోవాలి. అవ్వో ఏంది ఉడుకుడు? నేను పోయి బచ్చాలని ఎత్తా, మా చెల్లెని కాలుమంట. వెన్నెలా ఏ రావే,
ఇగో ఏరా ఎల్లరాదేమే నీకు చెప్ప రమ్మంటే పట్టుకొస్తానవా? ఇగో వీడ పెట్టు, నువ్వు కాలువు, నేను ఆయనతో చేసి ఆ పచ్చడికి ఇట్లా చేస్తా. బగ్గి ఉడకపోతే నేనేముంటా నాతో అయితే లేదు, నువ్వే కాలువే అవ్వా. చెయ్యి. ఏంది ఏడున్నావే? పిలుతానికి అప్పుడు ఎత్తలేదు. ఏంది అయినా కనబడతలేవా? అయితే అవు కనబడతలేవు. అయితే నీకేమైంది నన్ను కలిసినావు? అలా మరి పానం ఆగుతలేదా? ఇంకా దేవునికి పెట్టలే అందరు పెట్టేటప్పుడు పెట్టామా? సంపుతే అట్టిగా చేయగలిసింది దేవుని పెడతా. ఏం పని లేదా ఊకే? అవు అందుకని రావద్దు కాదు నీ ఇంటికి. నీకేం తక్కువ చేసిరా అని మా వాళ్ళు రావద్దంటాను. ఆయన నిన్నెవడు పిలిచిండని వచ్చినావు? ఏమో ఊకే ఆడొక్క లెక్క ఊకే వంట రూమ్లోకి వస్తావేంది నువ్వు? గడ బావ వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడితేంది? ఊకే కొంగు పట్టుకొని వస్తావు. ఆడదే పని ఈడదే పనా? దీనికి కంకణం కట్టు బిడ్డ, కట్టు. పాపు ఆ కొత్త నీళ్ళు అందుకు అయ్యా పోయి మంచిగా పొడి పెట్టు బిడ్డ. కొంచెం ఎక్కువ దారం పోతే ఏమైంది కంకణానికి? మీ సెల్లె పోసింది కాదురా, దానికి ఒకటి పోయి వచ్చింది ఒకటి పోయి రాలే. మొత్తమేనా? పోయి మొత్తం పోయి. మొత్తం ఇంకేం అందరికి కావద్దా బిడ్డ? మనిషికో గిలాస్ తాగద్దా? సాల్ తీయవా? ఆయనే లీటర్ తాగుతాడు. అద్దు గిన్నెందుకు మనిషి కొంచెం రావద్దా? ఇక మంచిగా దగ్గర పెట్టుకో. బా మామిడికాయలు పోయి బిడ్డ. సేపటి బయట ఉండ కానీ అయ్యా అరే అవయ్యా, నీకు ఏమెరకనే ఏమైనా తొందరనేమే నీకు? అసలు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తాడు? ఏం కాదు ఎరికేనా నీకు? తెలుసు అంటాడు మామ, తాగేదందుకు అంటాడు. మరి దేనికి ఎత్తారు? ఇక గది ఒక్కటే ఎరిక నీకు. సో ఉగాది పచ్చడిలో ఎంత ఇలువ ఉన్నది, ఎంత కథ ఉన్నది, ఎంత దీనికి ఎంత చరిత్ర ఉన్నది ఎరికేనా బిడ్డ? మంచిగా నువ్వు బిడ్డ ఓవా. ఇవి ఏంటిది ఎరికేనా? ఉగాది పచ్చడి అంటే 7 రుచులు, 6 రుచులు. జీవితంలో మంచి అయినా చెడైనా ఏదైనా ముందుకు సాగాలి మనం. మనకు ఏంటిది చేదు తిన్నా, చేదు అంటే ఏంటిది మనకు చెడు అనుకుంటాం మనం. ఏది తిన్నా ఏది ఎదురొచ్చినా కానీ ముందుకు సాగాలి, జీవితం కొనసాగాలని. ఇక మన ఇంట్లోనే ఉన్నాం, మనం 6 ఉన్నాం, మనకు 6 రుచులు ఉన్నాయి. అగో మా అల్లుడు ఉన్నాడు దేవుడు, బెల్లం వాసన తోడు బిడ్డ. ఏడ ఏం మాట్లాడాలి అందరితోటి మంచిగా కలిసిపోతాడు. నా అల్లుడు దేవుడు, ఆయనే బెల్లం అనుకో. ఇగో నా బిడ్డ ఉన్నది, నా బిడ్డ ఏపపు చేదు, అది మాట్లాడితే చేదుగా ఉంటుంది, కానీ దాని మాట వెనుక పరమార్థం వేరే ఉంటుంది. ఇవాళ తెలియకపోవచ్చు అక్క మాట్లాడే ముచ్చట, నీకు రేపు మంచిగా అర్థమవుతుంది బిడ్డ. అక్క మాట్లాడితే తప్పు అనుకోవద్దు. ఇక మీ అమ్మ ఉన్నది కారం, కడుపు నాకు అర్థది, నీకు ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు అంటుంది, నన్నే అంటది అమ్మ కారం. ఇక నువ్వంటే ఉప్పు లెక్క బిడ్డ, అన్నిట్లో కలిసిపోతావు బిడ్డ. అందరు నా వాళ్ళే అనుకుంటావు తల్లి. ఇక ఈయన ఉన్నాడు మామిడికాయ ఒకరు, ఈయన ఓటి అంటాడు ఓటి చెప్తాడు, ఓటి అంటాడు ఓటి చెప్తాడు. ఆయన అన్నది ఆయనకి అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఇక ఈయన అట్లా. ఇక నేను చింతకాయ ఉంటాను బిడ్డ, చారు, పులుపు. అందరికీ పులుపు అంటే ఇష్టం, ఎందుకంటే అందరు పులుపు తినాల్సింది ఎవరైనా కానీ. ఇప్పుడు ఈ పచ్చళ్ళ 7 రుచులు అంటే 6 రకాల రుచులు. 6 రకాల రుచులు మన మనిషి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు ఇవన్నీ కలిపితేనే బతుకు అన్నట్టు ఇప్పుడు ఈ పచ్చళ్ళు చూపిస్తారా అనే. అంతే ఈ పచ్చళ్ళకి అర్థం అంతే బిడ్డ. అందుకే మన తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరంగా ఉగాది పండుగను సూచించిల్లు. అంతే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కలిపారు? ఒక 2-3 వేసుకోవచ్చు కదా. ఇవరి దాకానే చెప్పిండు కదా, బతుకుల కష్టం, సుఖం, బాధ, సంతోషం, ఓదార్పు అన్ని ఉంటాయి, అన్ని కలుపుకోవాలి అనేదే జీవితం. ఆడు కూడా తప్పు కాదు, నువ్వు ఆడు కూడా తప్పుగా. నువ్వు నీకేం చెప్పినా నీకు అర్థం కాదు. అర్థమైంది. ఇప్పుడు అన్ని ఎత్తే పండుగ, అన్ని ఎత్తే కాదు, బతుకుల అన్ని ఉంటాయి. సరే మామ, ఇప్పుడు ఉగాది పచ్చడి సంవత్సరానికి ఒకసారి ఎందుకు చేసుకోవాలి? ప్రతి నెల చేసుకుని తాగొచ్చు కదా. ఈ పండుగను నెలకు ఒక్కసారి చేసుకుంటారా? తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా నువ్వు? బాపు ఇప్పుడు పోయినసారి శుభకృత్నామ సంవత్సరం, ఇది విశ్వావసు. విశ్వావసు ఇద్దరా? ఇద్దరేంటిదయ్యా ఇద్దరు? నువ్వు చదువుకున్నావా? ఏడుకెళ్ళి వచ్చిండయ్యా యాది. ఇద్దరే వాళ్ళు, నువ్వు మీ అన్ననా? ఈయన విశ్వ, నువ్వు వాసా? అట్లా ఇది నీకు ఛాన్స్ లేదు, అట్లా అనొద్దు, తప్పు. ఈ తెలుగు సంవత్సరం పేరు పంచాంగంలో అయ్యగారులు దీనికి పెట్టిన పేరు. ఇది విశ్వావసు నామ సంవత్సరం. ఇలా స్టార్ట్ అవుతుంది. వేపపు పోసినవా? కారం అన్ని విసుకు బాపు. సరే కానీ ఇది ఆకలి అవుతుంది. ఆగవానే పండుగ ప్రత్యేకత చెప్పుకోవద్దా? మాకు తెలియదు కదా, చెప్తాండు పిల్లలు కదా. ఆయన ఇప్పుడు సంవత్సరం పేరు అడిగితే ఏమన్నాడు? వాళ్ళిద్దరు అనబట్టే. కనీసం ఇప్పుడైనా తెలుసుకోకపోతే ఎట్లా? పంచాయతీ పెట్టుకుంటే ఉంటారు.
అమ్మ గిలాస్ ఉత్తమయ్య దేవుడు తేపో బిడ్డ. అట్నే ఆ దేవునికి బచ్చప్ప మొక్కి దేవుని కాడ ఇది మొక్కి గిలాసులో పట్టుకొని రా. ఇక పో. మరి మనం కూడా పోయి దండం పెట్టుకున్నాం. అమ్మ మీరు ముగ్గురు పోయి దండం పెట్టుకోకపోతే అందరూ పోవాలి నడువురి. అందరం పల్లి మరి పోయి నువ్వు రా, మళ్ళీ ఆడికి వచ్చి ఏం చేయాలి? మంచిగా దండం పెట్టుకో. పెట్టినా ఈ సంవత్సరం అన్న మంచిగా కావాలి. ఇంత ఘోరంగా ఉడుకుతుంది. ఎండాకాలం తినం కదా. ఈ కొత్త సార్లు ఎప్పుడు చేస్తారమ్మా? ఇక పచ్చడి తాగి బచ్చాలు తినిపోయి కొత్త సాగు చేసేద్దాం. ఓ బుజ్జి ఏ పట్టుకరా, ఎంతసేపు కూర్చుంటారు? తేరాదు బిడ్డ జల్లి జల్లి. ఎంతసేపు అయితే వదిలే మరి చెప్పు ఏమన్నా ఏంది? ఓ ఈ చాయ్ గ్లాసులలో పట్టుకొచ్చినట్టున్నది. సరిపోవు ఎత్తరు తీయాగు. ఇదో కుండ నిండా చేసినావు. తాగుతీ అంత నువ్వే తాగుతీ. నాకు కూడా ఒకటి తెచ్చినావు బిడ్డ. ఇక ప్లేట్ అనేది రాదు. ఇది నువ్వు తిను, ఇది ఆయనకి కొద్దిగా పెద్దది అయ్యా, నీకు కడుపు పెద్దది కాబట్టి ఇది పెద్దది ఇస్తాను. తిను. ఇది కూడా ప్లేట్లోనే పెట్టిగా. తిను, ఇట్లనే పెట్టుకుని తిను. ఆ ప్లేట్ ఇక్కడ పెట్టిపోవాలి. అక్కడ జరిగి పట్టుకుంటా పోవా. తాగులేయా తాగుతాను. ఆనందాలు ఇస్తాను నాకు. అయ్యా కమ్మలేదు. ఇంకో గిలాస్ దే బిడ్డ. నా తాగుమా అయిపోయిందా నీది? తాగు 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 మెల్లగా మెల్లగా ఏ ఆగు, మెల్ల తాగుతాడు కానీ మామ. తాగుతా ఆగవే తాగవే నాకు తేదా. నా తాగు పచ్చు వెన్నెలా వదినే లేరా ఏంది ఇంకిందే కొంచెం పోయి. పట్టుమా. నాకు పోతా తాగవే. నువ్వు తాగవే. పట్టుమా. అరే నువ్వు తాగవే. అరే పట్టుమా. ఇక వదిన ఇంకింద పోయి. అయ్యో ఏంది అయ్యా, మా బాప్కే అవుతాను అంతా. ఇక ప్రేమ మా మీద. నాకెందుకు దండం పెడతా తాగవే నువ్వు. పట్టుమా ఇంకింద పోయి వదిన. ఇక పట్టు సపరేట్ కుండని దగ్గర పెట్టుకుని తాగయ్యా. నీకెంత తాగుదే అంత తాగు. ఆపు, ఎంత తాగిస్తాను కదగాను. అబ్బా ఇప్పుడు నేను ఆపితే మార్కులని పెట్టేద్దామనే. నీ మార్కులు చల్లకుండా తాగి నా కడుపు నొత్తుంది. దండం పెడతా. పట్టుమా. అబ్బాయి చాలా చాలా అమ్మా. నీకు ఎక్కలేని ప్రేమ వచ్చిందేమో మా మీద. అవన్నీ చెప్పరు, సీక్రెట్స్. అయ్యా ఇప్పుడు మామ ఉగాది పండుగ గురించి గంధాగనం చెప్పిన నీకెట్టి తెలుసు మా? ఓ నీ దండం పెడతా తాగవే. కడుపులో కలగడంటే మోడ. అది తర్వాత కానీ ఇప్పుడు 6 ఋషులు ఎందుకు 7 ఋషులు? 7 కాదు 6 కాదు ఆగు. అయ్యో అమ్మా నీ బాంచనే. ఓ నీ పాడు చేయ కదా నువ్వు. నీ పచ్చడి చల్లగుండు. మళ్ళా పోతాడు పాపం, నెజి పడతాను కావచ్చు మొత్తం అంతా. మంచి క్వశ్చన్ ఇస్తే ఇట్లా అమ్మా కొంచెం బెల్లం ఎక్కువ వచ్చాయి కదా. ఏనే ఉన్నాయి కానీ పప్పు ఉడకలే బాగా. అమ్మ కొడుకు వాయో వాయో మళ్ళా తందే రామా. ఈ మాకేదన్నా వచ్చాకే ఉరుకుతాడు. నువ్వు చేసిన కనుకనే మంచిగా ఉన్నది. పచ్చడి ఒక గ్లాసు తాగుతారు కానీ పటా 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 10 గ్లాసులు తాగిపిస్తావు. ఎవడా శ్రీరాము లేకుండా. నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇట్లా అంటున్నావు. నువ్వు మామ దగ్గర మార్కులు పెట్టేద్దామని చూసినావు. ఎన్ని కథలు పడ్డా మార్కులని నాయే. అయ్యా అమ్మ మళ్ళొత్తంది బాబా. నన్ను పిలువకులే కట్టదాకా నేను ఇంట్లోకి రాని ఇంట్లోనే ఉంటా. నీ బాంచ నడవత్తలేదే అమ్మా. ఓ మామ మీరే పచ్చడి తాగాలి ఉగాది అదే అన్నారు. నీకు పోసింది నువ్వు దాకా మాకెందుకు తాపించినవురా? ప్రేమ ఉంటుందని. అమ్మా ఓ మామ ఏమైంది? కాలు మొక్కాలే. నువ్వు కూర్చో.
మాకి పచ్చడి దాకా అది అంటాను కానీ దండం పెడతావే మాట్లాడే ఊళ్ళో నీ పచ్చడి కూర్చో కూర్చో డబ్బుజీ టాబ్లెట్ వేసుకుందా అయ్యా నీ కాలు మొక్కలే ఇంట్లో తాగుతా పచ్చడి నీ పచ్చడి అంటే నాకు భయం అవుతుంది కొంచెం పచ్చడి పడప్పుడు చంపుతావురమ్మా మార్కులు పెట్టదాం ఇట్లా మాట్లాడకు. నేను ఏం చేసినా ఇట్నే ఉంటుంది. నీ పెద్దలుడు అయితే అబ్బా నా పెద్దలుడు అనుకుంటే తాగుతులే పచ్చడా. నీ కాలు రండి రండి రత్నాకర్, ఇంతసేపు అయ్యింది కోసం ఎడుచులో బట్టి. నువ్వు ఫోన్ చేసావు నాయన. నేను అత్తనయ్య నమస్కారం. ఆయుష్మాన్ భవ. అయ్యా నమస్కారం. ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవ. కూర్చొని బిడ్డ కాదా నేను వేరే ఊరికి పోదా? పోదు అయ్యా, ఇక జర ఇంటికాడ ఆలస్యమైంది. ఇక చూడు, ఈయనేనా మీ పెద్దలుడు? ఈయన పెద్దలుడు, ఆయన చిన్నలుడు. ఏం పేరు నాయన నీ పేరు? సుగుణాకర్ గారు. నా పెళ్లి చేసింది మీరే. నా లగ్నం అప్పుడు మాత్రం చూసినా, ఆ తర్వాత మళ్ళీ అఘోరిస్తా కదా నాకు ఎప్పుడన్నా. అయినా మళ్ళీ పిల్లు పాపో పుట్టినప్పుడు జన్మనామ కోసమో మంచి చెడు కోసమో నా దగ్గరికి వస్తారు. అప్పటిదాకా నా దిక్కు చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇక అంతే అయ్యా, మరి ఏం చేద్దాం అంతే. నీ పేరేం పేరు నాయన? అరవింద్ అయ్య గారు. మొన్న లగ్గం చేసింది నీకే కదా? అవును, చేదు పండుగ కదా నువ్వు కదంటే అత్తగారింటికి చేదు పండుగ వస్తావా? తొలుతా ఎంత చేతి పండుగ అయినా కానీ మా మామకు నేను అతను తీయకుంటుంది పండుగ. నేనే రమ్మన్న ఒక్క తిరిగి బతిలాడితే వచ్చిండు. ఏమోనే, మంచిది కాదు. ఇక మా మామ రమ్మన్నాడు, బతిలాడిండు. అయ్యా సుగుణాకర్ పేరు మీద ఉన్న అరవింద్ పేరు మీద ఎట్లున్నా చూడు. సుగుణాకరు. నాయనా, నీ రాశి కుంభరాశి. నీకు ఈసారి ఈ సంవత్సరం మొత్తం ఆదాయం 14 ఉన్నది, వ్యయం 2 ఉంది, రాజపూజ్యం 9 ఉంది, అవమానం 2 ఉంది. నువ్వు ఏది ముట్టుకున్నా పట్టిందల్లా బంగారం అవుతుంది నాయన. నీ పేరు మీద భేషిక ఉంది. అయ్యా మంచిది. మా అల్లుని పేరు, చిన్న ఆయన పేరు చూడు అరవింద్. అరవింద్. ఏం పేరు నాయన? అరవింద్. అరవింద్. ఏం పేరు నాయన? అరవింద్ కదా. అరవింద్. నీకు ఖర్చు 14 ఉన్నది, ఆదాయం 2 ఉంది, అవమానం 12, రాజపూజ్యం 1 ఉంది. ఏ పని చేసినా వ్యర్థం. ఊళ్ళో ఉన్నటువంటి లొల్లులు గొడవలన్నీ తీసుకొచ్చి నీ మెడకేసుకుంటావు. నువ్వు ఎటు పోయినా ఇబ్బందులే ఉంటాయి. రత్నాకరు, నేను చెప్పేది మంచిగా విన్నా ఆయన. మన ఇంటికి తీసుకురా, ఏ విధంగా చేయాలో నేను చెప్తా. ఓకేనా స్వామి? మంచిది. ఏంటి మంచిది? ఆవిరి కాదయ్య గారు, మీరు ఇల్లు ఉన్నది చెప్తారా? మా మామకి ఇట్లా చెప్పమన్నాడు. ఇక్కడ ఏంటి నాయన, దేన్ని నువ్వు అవమానిస్తున్నావు? దేన్ని అవమానిస్తున్నావు? ఇది శాస్త్రం అంటే అనుకుంటున్నావు? అవు అదే ఇందులో రాసి పెట్టింది. దీన్ని నువ్వు ధిక్కరిస్తే కనుక నీ వీపు సాప్ అవుతుంది. అదే రాసి పెట్టింది ఇందులో. అరే ఆగు, ఏం రోజులు పెడతాను? అయ్యగారు చెప్పింది నువ్వు ఇప్పటికే మర్చికెళ్ళాడు. నీకు ఆచారం, నీకు ఆచారం చల్లకుండా పంచమహా పాపాలు చుట్టుకుంటా అయ్యగారు నుంచే. చూడతా చుట్టినే కానీ కాదు, మా అన్నకే మొత్తం అంతా మంచిగా జరుగుతుందా? ఎవరనుకుంటున్నావు నాయన నన్ను? శంకరాచార్యుల్ని. నా నాలుక మీద అష్ట దిక్పాకులు తాండవం చేస్తారు. ఏమనుకుంటాను నా గురించి? ఇప్పుడు ఏం తాగితే కడతా తాగేస్తావు. నీ ముఖమాన్ని పిండా కూడా ఇంటికి తీసుకురావే. తీసుకొస్తాయా నువ్వు? తీసుకొస్తే ఏమైనా చెప్తానే. నువ్వు ఏమనకాయ ఆగు. సరే అయ్య గారు, మంచిదే కానీ జర నా జాతకం కూడా అటు ఇటు ఏ రాదు. అటు ఇటు ఏం చేస్తారు? ఏమన్నా శాంతి పూజ పట్టించుకుంటున్నాయా? జాతకం మంచిది లేకపోతే అట్లా కాదు. ఇదో మా మామ 5,000 ఇస్తాడు, తీసుకో. అయితే మంచిగా నేను ఇప్పుడు ఈ సంవత్సరం బిజినెస్ పెడదాం అనుకుంటాను. నువ్వు బిజినెస్ పెడితే బాగు. ఓయ్యా తమ్ముడు, ఇక్కడ సైడ్ చేసి కాదు. ఓ శాంతి పూజ ఉంటే ఏమన్నా చేస్తాడు కానీ ఎంతో నువ్వు ఊర్రా కాగు. పిచ్చి పిచ్చి మాట్లాడకు. నువ్వు ఏం మాట్లాడకాదు. అయ్యా ఒకరోజు మీ ఇంటికి తీసుకొస్తా, అన్నీ శాంతి పూజ చేస్తారు. జర దండం పెడతా. ఆయన అనుకో అన్ని పట్టించుకోకులు, జర దండం పెడతా. పెడుసులాగా ఏంటిది ఉరుకులాట? ఎంతో ఓపిక ఉండాలా యువకుల కంటే. కానీ అయ్యా ఈ కొత్త సార్కి ఇట్లా ఎవరు చేయాలి? ఎవరి ఈ రోజు మీరు మీ అల్లుడి పేరు సుగుణాకర్ పేరు మీద బాగానే ఉంది, బేషుగ్గా ఉంది. ఆయనతో చేస్తే బాగానే ఉంటది. తోడుగా వెంబడి నువ్వు వెళ్తే శుభం. అయ్యా మంచిది. నా పేరు మంచిలేదా? ఓయ్యా నీ దండం పెడతాను. వచ్చినావు ఇగో రత్నాకర్, ఈ బొట్టు పెట్టు మీ అల్లుళ్ళకు. రత్నాకరు, నీ చిన్నలుడి మీద ఉన్నటువంటి శనిదోషం మొత్తం పోవాలంటే 11 రోజులు 108 సార్లు హనుమాన్ చుట్టూ మొత్తం ప్రదక్షిణలు చేయించిన ఆయన పోతుంది. శని దోషం మొత్తం జరిగిపోతుంది.
ఇయ్యాటి నుంచి చేయిస్తా. ఇయ్యాల నుంచి చేయించు. కొత్తసార్లు నేను మాలడు వేసేసిరావు అన్న. నీ అల్లుడికి పెద్దలుడికి వెంబడుండి తోడుండి దగ్గరుండి చేయించు. ఆయనతోనే కర్ర కొట్టి. సరే 108 సార్లు తిరగాలట, అర్థమైందా? తిరుగుతావు, వెన్నెల చుట్టూ కాదు, హనుమాన్ చుట్టూ తిరుగు. తిరుగుతాయ గారు. ఓకే శుభం. సంభావన ఏది? అయ్యా తెచ్చినా. అయ్యో పంచలు కట్టుకున్నాం కదా మా పాయింట్లు ఉండే పైసలు. ఏంది నన్ను చూస్తారు? తెచ్చుకోలే. అయ్యి నీ దగ్గర ఉన్నది. ఇంటికి పెద్దలుడేమో మా పెద్దలుడు బంగారం అంటారు. 100 రూపాయలు లేవా? ఈ తమ్ముడు ఈయనైతే మొత్తం నా పెద్దలుడే అంటాడు. పైసల కన్నా చిన్న అల్లుడు కావాలి నీకు. 100 రూపాయలు జేబులో పెట్టుకొచ్చుకుంటే ఏమైతుంది? ఇంటి కొడితే నా 100 రూపాయలు, లేకపోతే ఊళ్ళో ఇచ్చేది మనం తిత్తాడు. ఏంది 200? ఇత్త మాగిత్త 100కు 200. అయ్యా దీర్ఘాయుష్మాన్ భవ. శుభం. అయ్యగారు నాకు తాగితే రత్నాకరు నేను ఇంటికి తీసుకురమ్మని చెప్పిన కదా. లే అయ్యా అప్పటికి ఇంటికి వస్తాం. శుభం. దీర్ఘాయుష్మాన్ భవ. అంత తిక్క తిక్క అవుతున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం జాతకం వీడిది. నేను ఎన్నో జాతకాలు చూసినా కానీ ఇటువంటి జాతకం అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. రత్నాకర్ని వీడు ముంచుతాడు, వాడి మునుగుతాడు. దూరం కింద ఉంటాయా? బచ్చాలు కూడా రాదు. ఎందుకే మీరు నేనే వేసుకుంటుంటే తీరదు. ఆడ నేనే ఎత్తా, ఈడ నేనే ఎత్తా. ఆ గందులు పోలే పోతాం అంతా. బాబు ఇక పోతుందరా. కొత్తసార్లు చేసేస్తాం పోయి. గుడ్డలేదు అమ్మ గొడ్డలేవే కంకణం కట్టిలా? కట్టినా. ఇగో అయ్యా మంచిగా మొక్కువాడా, మంచిగా మొక్కి కొత్తసార్లు చేసిరా. మరి ఇయ్యాలే ఫస్ట్ పని చేసుడు. సరే ఇక మన టవల్ పట్టుకురా పో, మెల్లేసుకోవాలి కదా. వాళ్ళదే పాలకి నాకా? నీకెందుకు, నువ్వు తినుకుంటుండే ఇంటికాన్ని. అవా బాగా పోతాండి. ఎదురుగా పోయి ట్రాలీ ఎదురుగా రాపోయి ఎదురుగా రాలి బిడ్డ. మంచిగా నవ్వుకుంటే ఎదురుగా రాలి బిడ్డ. బాగా నవ్వుకుంటారు బిడ్డ. ఎవరితో మాట్లాడకపోయి ఓకేనా? మొక్కు ఏమైనా వీళ్ళ నేనేం వేసినా అప్పుడు తిన్నావు కదా మంచిగానే, ఇప్పుడు ఏం పుట్టిందని. ఏం పిల్లగాని అయ్యా నువ్వు? కొత్త సార్లు పెట్టే పోతా అంటే గట్నేనా తుమ్ముడు? ముక్కు తుమ్మొచ్చినప్పుడు నలుసుకోవాలి. మనుషులు ఎదురుగా వచ్చి మాట్లాడితేనే మాట్లాడుకుంటా పోతారు. పోతేనన్నా రేవుతావులేదు తుమ్ముతాడు. ఏంటి వదినే చిన్న పొరని అట్లా గిట్ల తిడతారు? ఎవరు చిన్న పొరడు? నువ్వా మొల్లివా? ముట్టి కింద 30 ఏళ్ళు పెట్టుకొని చిన్న పొరడని మాట్లాడుతున్నావు. ఎప్పుడు కరిపెట్టిపోయినట్టు తిండి తిండి తిండి. నువ్వు చూస్తానే మీ అక్క తిడతాంటే. తిట్టకపోతే ఏం చెప్తారు మరి? నువ్వు వేసినంత సక్కడి పనా? వాళ్ళు కొత్త సాల్ పోతా అంటే నువ్వు లచుక్కువ నుమ్మితివి. తొలత ఫస్ట్ కొత్త సాల్ పోయానికి నువ్వు పోవాయా, వాళ్ళని పోయేటోళ్ళనే గిట్లా ఎడగొడతావా? గిదేనా నీ పని? ఇంకా తిడతారు అని చెప్తాను నువ్వు. ఓ మా చూసుకుంటుంటావు గిదేనా మర్యాద నీ ఇంటికి వస్తే? సిగ్గులు ఎదురు ఇంకా మళ్ళీ మాట్లాడతాను. అయినా మనకి ఏడ తక్కువ డేరు మళ్ళీ తెచ్చిస్తాను బచ్చాలు. నాతోనే గిన్నెడని తిన్నాడు వాడు. ఓ ఇంకేనో తక్కువ డే అని తినకుండా తుమ్మిండు దరిద్రుడు. ఇంత దోడు ఏం దోడు మనిషి, దరిద్రం. చిన్న తుమ్మటానికి వచ్చినట్టున్నది. వచ్చిన ఎట్లా చూస్తాను చూడు, గుడ్ల మళ్ళీ చూసినట్టు. ఇక అందరు నన్ను తిట్టుర్రి. పండగ వచ్చిన పాపం అన్నట్టు నేను పోతానా? నువ్వు రా పోకపోతే ఉంటాడు ఆయన.